ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్కడ ఇన్వెస్టర్లను ఆకర్షించి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా పర్యటన చేయబోతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి టోక్యో వెళ్లనున్న రేవంత్ వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు వివరించి అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ వైపు చూసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి జపాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ రాజధాని టోక్యోతో పాటు మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమా వంటి ప్రముఖ పట్టణాలను సందర్శించనున్నారు. ఉన్నతాధికారుల బృందం కూడా రేవంత్ వెంట వెళ్లనుంది. ఒసాకాలో జరిగే ప్రపంచ ఎక్స్పోర్ట్కు అంతా కలిసి హాజరవనున్నారు. జపాన్కు చెందిన ప్రపంచ స్థాయి సంస్థలు, ఇతర దేశాల నుంచి ఓ ఎక్స్పోర్ట్కు వచ్చే కంపెనీల యాజమాన్యులతో రేవంత్ ప్రభుత్వం భేటీ కానుంది. మన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి ఆకర్షించే ప్రయత్నం చేయనుంది. ఇప్పటికే దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతగా ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసింది లేదని కాంగ్రెస్ నేతలు, రేవంత్ అభిమానులు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థలు వెలువలా వస్తాయని, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. 2024తో పోలిస్తే 2025లో జరిగిన దావోస్ సదస్సుతో 4 రెట్ల అధికంగా ఇన్వెస్ట్మెంట్లు సాధించామని కూడా తెలిపారు. ఇప్పుడు మరో అంతర్జాతీయ సదస్సు కోసం జపాన్ వెళ్తున్న రేవంత్ బృందం అక్కడ కూడా సక్సెస్ అవుతుందని, భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తుందని అధికార యంత్రాంగం భావిస్తుంది. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లకు ఉన్న అవకాశాలపై ఇప్పటికే అధికార యంత్రాంగం ఓ నోట్ ప్రిపేర్ చేసింది. ఐటీ రంగంతో పాటు మోటార్ ఫీల్డ్, వ్యవసాయం, హార్డ్వేర్, ఫార్మసీ, ఇరిగేషన్ ఇలా అన్ని రంగాల్లో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలపై వివరాలు సిద్ధం చేసింది. వీటిని జపాన్లో జరిగే ఒసాకా వరల్డ్ ఫారం 2025లో రేవంత్ రెడ్డి బృందం వివరించనుంది. అలాగే ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించనున్న రాయితీలు, అదనపు సౌకర్యాలను కూడా అక్కడే తెలియజేయనుంది. రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థలు, అవి సాధిస్తున్న ఫలితాలు కూడా వివరిస్తూ ఇన్వెస్టర్లకు పూర్తి విశ్వాసాన్ని, భరోసాను అందించే ప్రయత్నం కూడా చేయనుంది. ఫలితంగా జపాన్ సదస్సు ద్వారా కూడా భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించవచ్చని రేవంత్ రెడ్డి ఆలోచనలో అధికార వర్గాలు చెబుతున్నారు. ఈ పర్యటన ద్వారా రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించాలని, తెలంగాణ వికాసం జపాన్లో బాగా వినిపించాలని ఆయన అభిమానులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.